నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరు పురవీధుల్లో హరం హర అంటూ భరణి కావెళ్లు ఊరేగింపు. ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఆషాఢ మాస పూజలు అందుకున్న పటాలమ్మ, మొక్కులు చెల్లించుకున్న కులవారి కుటుంబీకులు. సుబ్రహ్మణ్య స్వామి వారికి వెండి ఆభరణాలను సమర్పించిన దాతలు. వార్తలోని వివరాలు. జూలై 29వ తేదీ సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ లోని నూతన సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. పొంగనూరు పట్టణం తూర్పు మోసాలలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరిదేవి జయంతి మహోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. రెండవ రోజు ఆదివారం అమ్మవారికి పసుపు, కుంకుమ, విభూది, గంధం, ఫలపంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆగస్టు 4వ తేదీ వరకు జయంతి మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. మాత్రాఫలం సావసంతానం ఇత్యుక్తస్యేక్షాధ్యాయః సహ నో యసః హరి ఓం స్వస్తి ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకారమకారమకారయతే అనేకదా సమపరత్తతే తదోమితి ముక్తాముచ్యతే యోగి జన్మ సంసారబంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానగరం తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో సర్వభూతస్థమేకం నారాయణం కారణరూపమకార పరం బ్రహ్మ ఏతదర్వశిరో యోగీతే ప్రాధరదీయానో రాత్రికృతం వా పునాశయతే సాయమదీయానో దివసకృతం వా పునాశయతే మాధ్యంతి సమాదిత్యాదిముతో అదీయానః పంచపాతక ఉవాచకాః త్రముచ్ఛతే సర్వవేదపారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుధ్యవాప్నోతి శ్రీమన్నారాయణ సాయుధ్యవాప్నోతి ఏవం వేదాయిత్యుపనిషదసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమాన్ నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతే పదిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమస్కృతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సముద్రేంతం విశ్వశంభవం పద్మకోశ ప్రతీకాజకం ప్రతిగంచాప్యలోకం అథోనిష్టావిదశ్చందేనాభ్యాముపరితిష్టతే ద్వారమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహదే సందాపయతి సందేహమాపాదనమస్తకః తస్య భక్తేవహ్నిశిఖాన్యో భావివస్థితః నీలతో యువమత్యస్యావిద్ధుల్లేకేవ మాత్తర జీవానలోకవత్తన్వే వీరావాప్యత్తరోపవా సత్యానాశిరాయాం దేవమాత్మా వివస్థితః తద్బ్రహ్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః సహ నో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆగస్టు 8న గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తలపెట్టిన శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవంలో ప్రతి ఒక్క బలజ కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ కాపు జేఏసీ చిత్తూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్ రాయల్ కుమార్ కేసీటీవీ ద్వారా ఆహ్వానం పలికారు. ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. వారికి సన్మాన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జై శ్రీకృష్ణదేవరాయ, జై బలిజ.
సో మన కుల పెద్ద అయిన మన దేవునితో సమానమైన శ్రీకృష్ణదేవరాయ వారి ఆగస్ట్ 7th పట్టాభిషేకం జరిగిన దినోత్సవం కాబట్టి దీన్ని పురస్కరించుకొని మనము మన అఖిల భారత బలిజ కుల సంఘాలందరినీ మరియు మొన్న ఎలక్షన్స్ లో గెలిచిన కూటమి సభ్యులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్స్ ని అందరినీ పిలవడం జరుగుతోంది. అలాగే వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. సో ఇంతేకాకుండా మన కమ్యూనిటీలో ఉన్న మన ఓవరాల్ ఇండియా వైజ్ స్పోర్ట్స్ పర్సన్స్ ని, లాయర్స్ ని, పోలీస్ ని, ఐఏఎస్ వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి గొప్ప మహోత్సవానికి మీరందరినీ ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఏపీ కాపు జేఏసీ తరఫున అమ్మా శ్రీనివాస్ గారు దీన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరులో వేదిక శ్రీ వెంకటేశ్వర విద్యామందిరం, గుంటూరు టౌన్, ఉదయం 9 గంటలకి దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మన కుల పెద్దలు, మన సంఘ నాయకులు, మన సభ్యులు అందరూ ఈ యొక్క మహా శ్రీకృష్ణదేవరాయ వారి పట్టాభిషేక మహోత్సవానికి అందరూ తరలి రావాలని కోరుకుంటూ, పొంగనూరు పట్టణం నగరి వీధిలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి దాతలు వెండి ఆభరణాలు వితరణగా అందజేశారు. ఆడకృతిక సందర్భంగా పట్టణానికి చెందిన రవి స్వీట్ స్టాల్ యజమాని రవీంద్రనాథ్, సిల్వర్ వ్యాపారి రెడ్డి ప్రసాద్, చింతపండు వ్యాపారి రమేష్ లు స్వామివారికి 2,05,000 రూపాయల విలువ గల వెండి ఆభరణాలను ఆలయ అర్చకులు అప్పిస్వామికి ఆదివారం అందజేశారు. 2.5 కేజీల వెండి కిరీటం, 1 కేజీ వెండి ముఖావల్ని తయారు చేయించి అందించినట్లు దాతలు తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ కమిటీ వారు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పొంగనూరు పట్టణం నగర వీధిలో వెలిసి ఉన్న ప్రసన్న పార్వతీదేవి సమితి శ్రీ సోమేశ్వర స్వామి వారి సన్నిధిలో గల వల్లీదేవి సమితి సుబ్రహ్మణ్య స్వామి వారికి రవి శ్రీస్టాల్ రవికుమార్ గారు, ఎం రమేష్ గారు, టి గారు ముగ్గురు కలిసి 2.5 కేజీ వెండితో కిరీటము, ముఖావళి మన శ్రీనివాసుల తాలూకా మంజునాథాచార్య గారితో ముఖం చేయించి దేవుడికి సమర్పించినారు. శ్రీ వల్లి దేవసేన షణ్ముఖ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయిన మహా పొంగనూరు టౌన్ నగిరిలో వెలిసి ఉండు పార్వతీ సోమేశ్వర స్వామి దేవస్థానం ఎందు వల్లి దేవసేన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం స్వామివార్లకి ఆడికృతిక సందర్భముగా 2.5 కేజీ వెండి మేము ముగ్గురు కలిసి స్వామికి సమర్పించుకున్నాము. కిరీటము 1.5 కేజీ, ముఖావళి 1 కేజీ, కె రవీంద్రనాథ్ రవి స్వీట్స్ అమౌంట్ 2,05,000, రవి స్వీట్స్ కె రవీంద్రనాథ్, రెడ్డి ప్రసాద్ సిల్వర్ బిజినెస్, రమేష్ చింతపండు వ్యాపారస్తులు మేము ముగ్గురు కలిసి స్వామివారికి 2,05,000 చేసి మన స్వామి ఆచార్య వారితో తయారు చేయించి ఇప్పుడు స్వామివారికి శ్రీనివాసం వాస్తవంతో ఆచార్య తయారు చేయించి స్వామివారికి ఈరోజు సమర్పించినాము. వాడుకునే సందర్భంగా స్వామివారికి అలంకరిస్తున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకంపై రాజంపేట పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షురాలు అడప మల్లికారాణి అవగాహన కల్పించారు. ఆదివారం పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం 106 రామిరెడ్డి గారిపల్లి హరిజనవాడలో సమావేశం నిర్వహించి విశ్వకర్మ పథకంలో 18 కులాలకు సంబంధించిన వారు దరఖాస్తులు ఎలా చేసుకోవాలో ఆమె అవగాహన కల్పించారు. చేతి వృత్తుల కులాల వారు ఈ పథకం ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. అర్హత కలిగిన వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు మునిరత్నం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ కుమారుడు హర్షల్ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొంగనూరు పట్టణం దోపి కాలనీలోని వృద్ధాశ్రమంలో హర్షల్ కు నివాళులర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. అలాగే అన్నార్థులకు అన్నం అందజేశారు. పొంగనూరు వాస్తవ్యులు కీర్తిశేషులు పగడాల హర్షల్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు శ్రీమతమ్మ అండ్ ఫ్యామిలీ ఈ రోజు వృద్ధాశ్రమంలో
వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగినది. ఆయనకు ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలని వృద్ధులు కోరుకున్నారు. అన్నదాత 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 వారిచ్చిన ప్రసాదం స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పుంగనూరు తాలూకా సంఘ అధ్యక్షుడిగా రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి గంగాధరం తెలిపారు. స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసోసియేట్ అధ్యక్షుడిగా నాగే నాయక్, కార్యదర్శిగా మధుబాల, ఉపాధ్యక్షులుగా ఐషా నజ్రీన్ దాస్, పి మనోహర్, చంద్రయ్య, వాణి, పాండురంగ విఠల్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా గ్లోరీ, సుధారాణి, సంయుక్త కార్యదర్శిగా మంజుల, కోశాధికారిగా అమర్నాథ్లతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బిల్డింగ్ ఉంది వాళ్ళకి, రెగ్యులర్ ఉద్యోగులకి ఏ ఆఫీసు ముందు అవుతారు. కాబట్టి మనం ఆ దిశలో కూడా ప్రయాణించి మనం ఫైట్ చేద్దాం. స్థలాన్ని కూడా వచ్చే విధంగా చూస్తాం, బిల్డింగ్ కూడా కట్టే విధంగా కూడా మనం పోరాటం చేద్దాం. ఇంకా చాలా మందిని కలుపుకుందాం, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోదాం. ప్రతి ఆఫీస్ నుంచి కూడా మీరు ఒక ఆఫీస్ లో ఒక మెంబర్ అయితే ఆఫీసులో ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకోండి. అప్పుడు మనం బలోపేతమవుతాం. ఒకరొకరు కొట్టు పడితే అది ఒక ఎలవలాగా, ఒక పెద్ద నదీ ప్రవాహం లాగా ఉంటుంది. కాబట్టి మనకు ఆ బలం నుంచి కాబట్టి ఆ సమస్యలు కూడా మేము ఏదైనా ఉంటే కూడా ఇక్కడే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మేము తాలూకా కార్యవర్గము పుంగనూరు మండలంలో కాదు, జిల్లాలో కాదు, స్టేట్ లో కాదు, ఎక్కడికైనా కూడా వచ్చి ఎంప్లాయీస్ పోరాడడానికి ఎంప్లాయీస్ అందరినీ ఒక తాటిలో తీసుకొని వచ్చి మనమంటే ఏమి అని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వమే కాదు రాబోయే ప్రభుత్వాలు కూడా మనం తెలియపరచాలనేది నా యొక్క ఆకాంక్ష. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి ప్రెసిడెంట్ సార్ గారికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావలసిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను, కుల దేవతలను పూజిస్తే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దీనిని ప్రజలు ఆచరిస్తున్నారు. దీంట్లో భాగంగానే పటాలమ్మ వారికి ఆషాఢ సార సమర్పించడం పూల కుటుంబీకులకు ఆనవాయితీగా వస్తోంది. పుంగనూరు సమీపం రామసముద్రం మార్గంలో ఉన్న శ్రీ పటాలమ్మకు ఆదివారం భక్తి శ్రద్ధలతో సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ పూజలు నిర్వహిస్తూ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పోలవారి కుటుంబ సభ్యులందరూ కూడా పురాతన ఆనవాయితీ ప్రకారం ఈ ఆషాఢ మాసంలో చివరి ఆదివారం ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి పటాలమ్మ తల్లి పూజా కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ యొక్క పటాలమ్మ పూజ ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రైతులందరూ కూడా సకాలంలో పంటలు పండించి మంచిగా బాగుండాలని చెప్పి, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పథంలో నడపాలని చెప్పి, మా పోలవారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి, మంచి అభివృద్ధి పథంలో నడపాలని చెప్పి, ఈ అమ్మ పటాలమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి. ఆమెను ఏ కోరిక తీర్చినా అడిగినా కూడా వెంటనే తీర్చే శక్తి ఆమె ఉంది. కాబట్టి ఆమె యొక్క భక్తులుగా మేము అనాది కాలంగా మేము ఈ పోలవారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మా పోలవారి కుటుంబ సభ్యులు ఉన్న జీవితకాలం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్విఘ్నంగా జరిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ పటాలమ్మ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదు. కాబట్టి ఈ పటాలమ్మ తల్లికి మీరందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలందరూ కూడా వినియోగించాలని చెప్పి సౌన్యంగా మీ ద్వారా నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. విద్యుత్ స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని చింతల వీధికి చెందిన సురేష్ కుమారుడు 19 సంవత్సరాల రామచరణ్ తన స్నేహితులు సందీప్, ప్రదీప్ తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీ అగస్తేశ్వర స్వామి వారి కొండకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోని బండ్లపల్లి క్రాస్ వద్ద వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామచరణ్ అక్కడికక్కడే మృతి చెందారు. సందీప్, ప్రదీప్లకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టు మార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. చౌడపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1965-66 పూర్వపు విద్యార్థుల సమావేశం ఆదివారం నిర్వహించారు. 60 ఏళ్ల అనంతరం కలిసిన స్నేహితులతో ఆనందంగా గడిపారు. విజయవాణి పాఠశాల ఎండీ చంద్రశేఖర్ మూర్తి ఇందుకోసం సంవత్సరం ముందు శ్రీకారం చుట్టారు. సంవత్సరం పాటు శ్రమించి విద్యార్థుల కలయిక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఆనాటి సంగతులను ముచ్చటించుకుని మరుపురాని జ్ఞాపకాలను మిగిల్చుకున్నారు. సకల సౌభాగ్యాలు ప్రసాదించే సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తి శ్రద్ధలతో భరణి కావళ్లు చెల్లించేందుకు భక్తులు తరలి వెళ్లారు. ఆదివారం పుంగనూరు పట్టణం కుమ్మరి వీధికి చెందిన భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో కావళ్లకు తమ తమ ఇళ్లలో పూజలు నిర్వహించి తమ భుజ స్కంధాలపై కావళ్లను మోస్తూ వేల్ మురుగన్కు హరోం హర అంటూ వందలాది మంది సామూహికంగా విఘ్ననాథుని దర్శించుకుని కావళ్లను కుమ్మరి వీధి, బజారు వీధి గుండా ఊరేగింపుగా స్థానిక సోమేశ్వర స్వామి ఆలయంలో గల శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖుని సన్నిధికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని అనంతరం కావళ్లను చెల్లించేందుకు తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తని, పుంగనూరు మండలం నెక్కొంది సమీపాన కొండపై వెలిసిన అగస్తేశ్వర స్వామివారి ఆలయానికి తరలి వెళ్లారు. కావడి పచ్చ కావడి మురుగన్ కావడి పాల్ కావడి పన్నీర్ కావడి పుష్ప
வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி முத்து முத்து காவடி இது முருகவேலன் காவடி முத்து முத்து காவடி இது முருகவேலன் காவடி வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி செந்தில் நாதன் காவடி மயில் ஆடி வர அழைக்கும் அக்னி காவடி அரோகரா அரோகரா ஏறும் மயில் ஏறி வர இனிக்கும் சக்கர காவடி அரோகரா அரோகரா ஜாரி மயில் சாமி வர மணக்கும் சந்தன காவடி கோலமயில் கூடி வர குதிக்கும் இளநி காவடி நீலமயில் நீந்தி வர நினைக்கும் பன்னீர் காவடி போகமயில் தோளில் வர சீரும் சர்ப்ப காவடி அக்னி காவடி சக்கர காவடி சந்தன காவடி இளநி காவடி பன்னீர் காவடி சர்ப்ப காவடி மச்ச காவடி மயில் காவடி வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி முத்து முத்து காவடி இது முருகவேலன் காவடி முத்து முத்து காவடி இது முருகவேலன் காவடி வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி செந்தில் நாதன் காவடி பச்சை மயில் பறந்து வர பறக்கும் பறவ காவடி அரோகரா அரோகரா செல்ல மயில் சேர்ந்து வர கூவும் சேவல் காவடி அரோகரா அரோகரா அன்பு மயில் அசைந்து வர அலையும் அண்ண காவடி சின்ன மயில் சிரித்து வர சிரிக்கும் புஷ்ப காவடி வெள்ளிமயில் துள்ளி வர ஜொலிக்கும் வேலு காவடி தங்கமயில் தவழ்ந்து வர ரசிக்கும் பால் காவடி பறவ காவடி சேவல் காவடி அன்ன காவடி புஷ்ப காவடி வேலு காவடி பால் காவடி பச்சை காவடி தீர்த்த காவடி வண்ண வண்ண காவடி வண்ணமயில் காவடி சின்ன சின்ன காவடி செந்தில் நாதன் காவடி முத்து முத்து காவடி இது முருகவேலன் காவடி முத்து முத்து காவடி இது முருகவேலன் காவடி
రేపు అనగా ఆడిపుట్టిగా పండుగ కూడా మళ్ళీ వాళ్ళ రుద్రాలు చేసుకుంటారు. వాటి నుండి రేపు స్వామివారికి ఆడిపుట్టిన సందర్భంగా తెలంగాణ సేవ విశేష పూజలు కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా స్వామిని వీక్షించి మర్నాడు మంగళవారం రోజు స్వామివారికి కళ్యాణోత్సవము సుబ్రహ్మణ్య స్వామి వెళ్లి దేవాలయాన్ని అమ్మవారికి కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ రోజు కూడా కళ్యాణోత్సవం తర్వాత మధ్యాహ్నము కిందపాలెము చింతల వీధి బృందము తరఫున అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా మంగళవారం నాడు 9-10:30 గంటలకు స్వామివారికి కళ్యాణోత్సవం ఉంటుంది. అది కాకుండా మళ్ళీ సాయంకాలము స్వామివారి ఊరేగింపు కూడా 7:30 గంటల నుండి నైట్ పూర్తిగా ఊరేగింపు ఉంటుంది. భక్తాదులందరూ కూడా స్వామివారిని కళ్యాణోత్సవం పాల్గొని స్వామివారి కటాక్షాలు పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా కేసీటీవీ ద్వారా మనకు ముత్యాలన్న వారికి వారి బృందానికి అందరికీ కూడా స్వామివారి కటాక్షాలు ఉండాలనేసి కేసీటీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరు పురవీధుల్లో హరం హర అంటూ భరణి కావిళ్లు ఊరేగింపు. ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఆషాఢ మాస పూజలు అందుకున్న పటాలమ్మ, మొక్కులు చెల్లించుకున్న పూలవారి కుటుంబీకులు. సుబ్రహ్మణ్య స్వామి వారికి వెండి ఆభరణాలను సమర్పించిన దాతలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.